ఏం చేస్తున్నావురా? డాడీ ఇంటి పేపర్ వస్తుంది దొరకలేవు. దేనికిరా? డాడీ ఇంటి పేపర్ గిరి పెడతా, అయిపోయిన తర్వాత తెస్తా, నీకు ఇంకో ఇల్లు కడతా. ఉన్న ఇల్లు చాలు. బెట్టింగ్ గిట్టింగ్ చేసినావు అంటే కాలు ఇరుగుతాయి. ఖాళీ క్రికెట్ లాగా చూడు, ఎంజాయ్ అంతే. ఉన్న ఇల్లు అమ్ముతాడంట. ఉన్న ఇల్లు. అరే పెద్దోడా ఏం చేస్తున్నావు? డాడీ ఐపీఎల్ కి టికెట్ బుక్ చేస్తున్నా. ఇసాల కప్పు మందే. ఐపీఎల్ కి టికెట్లు ఎందుకురా? అంటే డాడీ ఓపెనింగ్ సెరమనీకి శ్రద్ధా కపూర్ వస్తుందట, పోయి చూసేసి వస్తా డాడీ. అరే బాడుకోవు, అదే పైసలతో కార్టూన్ బీర్లు వస్తే ఇంట్లో చికెన్ వండుకోవచ్చురా. శ్రద్ధా కపూర్ అంత మందిలో ఏం కనిపిస్తుందిరా? ఈడైతే టీలా మంచిగా దగ్గర నుంచి కనిపిస్తుంది. అరే ఈ ఐడియా నాకు కూడా రాలే డాడీ. ఈ ప్లాన్ ఫిక్స్ అంతే. ఈసాల కప్పు మందే. ఈసారి కప్పు సిఎస్కేది, మీది కాదు. ఈసాల కప్పు మాదే. రైట్, ఈసారి కప్పు కొట్టేది హైదరాబాద్ రా. అయితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ లో మెన్షన్ చేయండి. ఏమైందిరా సప్పుడు అసలు? ఉండువే, మా సిఎస్కే ఒక్క మ్యాచ్ గెలిచి 2 మ్యాచ్ ఓడిపోయిన బాధలు నేనుంటే నీదే నొల్లి మధ్యలో. అందుకే రా నేను ముందే చెప్పిన ఈసాల కప్పు నందే డాడీ, నీదే చెప్పలేదు. ఏ ఊకోరా, మా హైదరాబాద్ టీం కూడా చాతపడి చేసినట్టున్నాడు. ఆ హోటల్ నుంచి స్టేడియం పోయేటప్పుడు ఆ డ్రైవర్ గారు తెలియకుండా నిమ్మకాయలు దొక్కించినట్టున్నాడు. అప్పటి నుంచి మ్యాచ్ లో ఓడిపోతున్నాం. ఇంకా మీరు చాతపడి ఆలోచన మీరే ఉంటారు డాడీ. ఈ గ్యాప్ లా కప్పు కొడతాం, కప్పులా చాయ్ కూడా తాగుతాం. ఇప్పుడు కప్పు ముఖ్యం కాదురా, మా వాళ్ళందరూ రివెంజ్ మీద ఉన్నారు. రేపు రివెంజ్ కొడతాం, ఎట్లా వేసి గెలుస్తాం మేము. సరే డాడీ, మీరు రివెంజ్ మీద కాన్సన్ట్రేట్ చేయరి, మేము మాత్రం కప్పు మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్లలో గుద్దుతే కామెంట్ సెక్షన్ పలిగిపోవాలి. వేసుకోండి. అంకుల్ మీ కొడుకున్నాడా? ఐపీఎల్ స్టార్ట్ అయిందా? అరే మీ ఇంట్లో టీవీ లేదా? ఎప్పుడు మా ఇంట్లో వాడి వస్తావు. అసలు నువ్వే పెద్ద లంగాను అనుకుంటే నీ వెనక తిరిగి వాడు కూడా పెద్ద లంగా అవుతుండు. ఎప్పుడు చూడు ఐపీఎల్ చూస్తే ఏమొస్తుందిరా మీకు? ఎన్ని అవతారం చూసుకున్నా ఎప్పుడన్నా? అంటే ఎప్పుడు చూడు ఐపీఎల్ చూడడం మంచిది బేట. ఐపీఎల్ చూడాలి, ఇప్పుడే టాస్ ఉంటుంది. అరే చిన్నడా, నీ దోస్తు వచ్చిండు. అరే నీ దోస్తు మస్తు మంచివాడు. రోజు ఐపీఎల్ చూడి మన ఇంటికే రమ్మాను. ఆయన విలువైన వస్తాడు డాడీ. ఇక మొదలెడదామా? నువ్వు ఆగు, మేము డాడీ తీసుకొస్తావు. నువ్వు ఇప్పుడు డాడీ రాగానే మొత్తం భయపడి సీరియల్ పనిచేస్తుంది చూడు. ఐపీఎల్ పెడతావు ఇప్పుడు. డాడీ చూడు డాడీ, మమ్మీ సీరియల్ పెడుతుంది ఐపీఎల్ వస్తుంటే. నువ్వు వచ్చి భయం పెట్టి డాడీ అసలు వింటలేదు నీ మాట. అరే చూసుకొని బేటా, ఒకరోజే కదా. అంటే ఇప్పుడు నువ్వు మమ్మీకి భయపడుతున్నావా? అంటే నువ్వు భయపడుతున్నావు డాడీ? అట్లా కాదు బేటా, ఇప్పుడు సీరియల్ తీసి ఐపీఎల్ పెట్టాలంటే పెద్ద రచ్చ. మీ అమ్మకు వచ్చే కోపానికి నైట్ అన్నం కూడా పెట్టదు మనకి. అంటే ఇప్పుడు నువ్వు నిజంగా మమ్మీకి భయపడుతున్నావా? డాడీ నువ్వు భయపడుతున్నావా? డాడీ నువ్వు కాలనీ ప్రెసిడెంట్ డాడీ, నీకే అందరు భయపడతావు, నువ్వు అమ్మకి భయపడుతున్నావా? ఏంద్రా భయం? ఎవరికి నా భయం? మీ అమ్మ నన్ను చూస్తేనే గజగజ వణుకుతుంది. మీ అమ్మకి నేను ఎంత ఎత్తంట. అయితే నీకు దమ్ముంటే ఐపీఎల్ పెట్టుకో. ఐపీఎల్ ఏంద్రా, కావాలంటే ఇప్పుడు వరల్డ్ కప్ పెడతా. డాడీ ఎందుకు డాడీ అంత గలీజ్గా దెబ్బలు తిన్నావు? డాడీ బార్లో కూడా పెడతాడు డాడీ ఐపీఎల్. 3 బీలు తీసుకొని దాకా కూడా కూర్చుండే కదా. ఈ మాట ముందే చెప్పొచ్చు కదరా. మీ అమ్మ నెక్స్ట్ సీరియల్ చూడండి కూడా అడ్వాన్స్ ఇచ్చేసింది. ఐపీఎల్ బెట్టింగ్ కి సిద్ధం అవుతున్న యువత. పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందో. మలేష్ సుబ్బు, ఏం నీ కొడుకు అనిపిస్తలేడు? ఎక్కడ పోయిండు? నా కొడుక మొన్ననే పోలీస్ ట్రైనింగ్ అయిపోయింది, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుండు. ఆహా వా, మంచి విషయం చెప్పినావు. మరి నీ పెద్ద కొడుకు ఏం చేస్తుండు? నా పెద్దోడు ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతా అని ఎదురు చూస్తుండు. అట్లానా? మరి మీ చిన్నోడా ఐపీఎల్ బెట్టింగ్ లో ఎన్ని పైసలు వేయాలి, ఉన్న అసలని ఎట్లా అమ్మాలని ప్లాన్ చేస్తుండు. వా, ఏం కొడుకులు కన్నావు సుబ్బు, రత్నాలంటి కొడుకులు కన్నావు. సరే అని పోయేస్తాం. మళ్ళీ పోయేటోని గిలిగిచ్చి తను ఇచ్చుకున్నట్టుంది. మీ అమ్మ నా లంగాలు ఎప్పుడు బాగుపడతారేమో. సూట్ డాడీ, చికెన్ మొత్తం వేసుకొని తింటున్నా నాకు ఇవ్వకుండా. డాడీ లెగ్ పీస్ నాదిగా డాడీ. నోదాది